రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా వృద్ధి సినిమాస్ మైత్రి సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంవత్సరం మార్చి 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొంతకాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను, కొన్ని పోస్టర్ను విడుదల చేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాలను పెంచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళ్తే ఇప్పటికే పెద్ది మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రెడీ అయినట్లు తెలుస్తుంది. కానీ ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాలేదని సమాచారం. దానితో ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ లిరికల్ వీడియోతో పాటు ఈ సాంగ్ వీడియోలోని కొన్ని సన్నివేశాలను కలిపి అప్పుడు ఈ మూవీ యొక్క ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఉత్తరాంధ్ర నేపథ్యంలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షార్ట్ వీడియో కూడా మంచి అంచనాలను పెంచింది. పెద్ది సినిమాలో నా పాత్ర ఒక బ్లాస్ట్. ఈ సినిమాలో నాది వేరే డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. బుచ్చిబాబు రూటెడ్ డైరెక్టర్. మీరు ఉప్పిన సినిమా చూసే ఉంటారు. అది చాలా మంచి సినిమా. బుచ్చిబాబుకు అద్భుతమైన విజన్ ఉంది. నా కోసం అటువంటి హీరోయిన్ క్యారెక్టర్ రావడం అనేది నా అదృష్టం. రామ్ చరణ్ సార్ వేరే జెంటిల్ మ్యాన్. ఆయనకు విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. ఆయన చాలా పెద్దగా స్టార్ హీరో. కానీ సెట్స్ కి వచ్చినప్పుడు మాత్రం చిన్న పిల్లాడిలా నేర్చుకుంటూనే ఉంటారు. రామ్ చరణ్ తేజ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా రంగస్థలం సినిమాకి ఉన్న వేరే స్థానం లేరు. రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసిన సినిమా రంగస్థలం. చిట్టిబాబు అనే పాత్రలో చరణ్ ఇమిడిపోయే విధానం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. యాక్టింగ్ రాదు అని కామెంట్ చేసిన వాళ్ళకే ఆ సినిమా ఒక సమాధానమైంది. ఇప్పుడు పెద్ది సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో అందరినీ సర్ప్రైజ్ చేస్తారట. కేవలం యాక్టింగ్ లోనే కాకుండా ఉత్తరాంధ్ర యాసను కూడా పర్ఫెక్ట్ గా పట్టుకున్నాడు అని తెలుస్తుంది. రంగస్థలంలో గోదావరి యాసతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఒక స్టార్ హీరో ఇలా యాసలో మాట్లాడడం అనేది చాలా మందికి సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.